అందరికీ వందనాలండి. మొదటి కొరింథీ 2వ అధ్యాయాన్ని చదువుకుందాం. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడును కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నిరుగకుందునని నిశ్చయించుకుంటుని, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్దనుంటిని. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతముననే వినియోగించి తిని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు, కానీ దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానం మరుగై ఉండలేదు. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవరికీ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి వరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునికి గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషుల్లో మరి ఎవనికి తెలియను. అలాగనే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించున్నాము. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపుడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతని విమోచింపబడును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచించును కానీ అతడు ఎవరి చేతనను వివేచింపబడడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, పరమపూజ్యుడైన తండ్రి, సర్వాధికారమైన తండ్రి, యేసయ్య కొరింథీ పత్రిక 2వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ వాక్యాన్ని వినడం ప్రతి బిడ్డకి నైనా నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. వారి కుటుంబాల్లో ఉన్న లోటుపాట్లను తీర్చండి. వారికి ఉన్న అవసరతలను తీర్చండి. దేవాది దేవుడైన యేసయ్య వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి. వారికి ఉన్న అప్పుల బాధ నుంచి విడుదల దయచేయండి. వారికి నాయన ఏదైనా బలహీనత ఉంటే స్వస్థపరచండి. ఆర్థిక సమస్యలను మెరుగుపరచండి. నాయన ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి జాబ్ దయచేయండి. వారు ఏది కొదవ కలిగి ఉన్నారో ప్రభా, కొదవలన్నింటిని తీర్చి నడిపించండి. దేవాది దేవుడైన యేసయ్య సర్వాధికారమైన తండ్రి, ఎల్లప్పుడూ కరుణా కృప నాయన ఈ బిడ్డల మీద ఉంచండి ప్రభా. నాయన మిగతా అధ్యాయాలు కూడా చదువుకోవడానికి, బైబిల్ అంతా మేము పూర్తి చేసుకోవడానికి మాకు జ్ఞానాత్మను దయచేయండి ప్రభా. దేవా, నీకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏదీ లేదు ప్రభా. అయ్యా తండ్రి, నీ క్రైస్తవుల మీదనైనా అనేక చోట దాడులు జరుగుతున్నాయి ప్రభా. దయతో నీ బిడ్డల్ని కాపాడు ప్రభా. దయచేసి సేవకుల్ని కాపాడు ప్రభా. ఎల్లప్పుడూ కాపాడు తండ్రి. దేవా నాయన నజరేయుడైన యేసయ్య, నీకే సాధ్యమైంది ఏదీ లేదు కదా ప్రభా. నీ బిడ్డల చుట్టూ కంచెవి ప్రభా. కాపాడు తండ్రి. సంఘాలను కాపాడు తండ్రి. నాయన విశ్వాసుల్ని కాపాడు తండ్రి. సేవకుల్ని కాపాడు తండ్రి. నాయన ఎల్లప్పుడూ నువ్వే యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.